తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు వసుంధర. నేనిక్కడికి వచ్చిన సందర్భం మీకు తెలుసు. నేనిక్కడికి కేవలం నా బాధ్యత తీర్చుకోవడానికే వచ్చాను తప్ప ఏదో చూపించుకోవడానికో ఏదో ప్రదర్శన చేసుకోవడానికో రాలేదు మేడం. మేడం, నేనిక్కడ కేవలం ఒక ఎంప్లాయీని మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే మీరు నన్ను ఇప్పుడే పంపించేయచ్చు. నా ఇష్టం అయిష్టం ఈ పదాలకి అర్థమే మార్చేసావు కదా వసుంధర. నన్నడిగి ఎక్కడ చేస్తున్నావు ఈ మధ్య? అడిగి చేయాలంటే నేను అడిగితే మీరు చేస్తారు అని నాకు అనిపించాలి కదా అత్తయ్య. మేడం, నువ్వు కొత్తగా ప్రయత్నించినా పాత వరుసలు మారిపోవుగా. అడిగి చూడు వసుంధర, నీకోసం నేను ఏం చేస్తాను అనేది నీకే క్లారిటీ వస్తుంది. ఇందాకే అన్నారు కదా అడిగితే చేస్తాను అని. ఇది నా రెసిగ్నేషన్ లెటర్. దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఈ హైవే ప్రాజెక్ట్ టేకప్ అయ్యే వరకు, అంటే కేవలం ఒక నెల రోజులు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత నన్ను ఆపే ప్రయత్నం చేయకండి ప్లీజ్. వసుంధర, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు ఇంటర్వ్యూ ఇచ్చి జాయిన్ అవ్వడానికి. నువ్విక్కడికి వచ్చింది నా పెళ్ళామన్న హోదాతో. ధ్రువ సార్, ఆ విషయం ఇక్కడ అనవసరం. చాలా అవసరం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నీకు సీట్ ఎలా వచ్చిందో తెలుసా? నా భార్య హోదాలో. ఆ పొజిషన్ నీకు దక్కింది నా భార్య హోదాలో. ఇప్పుడు నువ్వు రిజైన్ చేయాల్సింది ఉద్యోగానికి కాదు, ఆ హోదాకి. అది నా చేతుల్లోనే ఉంది. అంటే సింపుల్. నేను వదిలేసినప్పుడే నువ్వు ఆ పొజిషన్ నుంచి వెళ్ళగలవు. అంతవరకు నువ్వు ఈ కంపెనీలో ఒక భాగమే. అయితే నాకు విడాకులు ఇచ్చేయండి. నాకు ఈ హోదా వద్దు, నాకు ఈ పొజిషన్ వద్దు. మన బంధం ముగిస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి కదా. అందుకే ఇప్పుడే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టండి. ఇవ్వలేను. ఎందుకు? ఇద్దరికి ఇష్టం లేనప్పుడు కలిసి ఉండడం కంటే విడిపోవడమే కదా న్యాయం. నీకు గుర్తుందా వసుంధర, ఒకప్పుడు నేను నిన్ను విడాకులు అడిగాను విడిపోదామని. అప్పుడు నువ్వు ఇచ్చావా? లేదు కదా. విడాకులు ఇవ్వను అని మొండిగా కూర్చున్నావు. ఇప్పుడు నా వంతు. నువ్వు అడిగావని నేనిచ్చేయడానికి ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా.
నేను అదే చెప్తున్నాను సార్, చిన్న పిల్లల్లా చెయ్యొద్దు అని. ఇల్లే దాటి వచ్చేసాను, ఈ ఆఫీస్ గేట్ దాటలేనా? నువ్వు ఇల్లు దాటినంత ఈజీ కాదు వసుంధర ఈ ఆఫీసు గేటు దాటడం. నువ్విక్కడే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి. థ్యాంక్స్ నాన్న, కరెక్ట్ టైంలో నాకు కావాల్సిన ఆయుధాన్ని ఇచ్చావు. చూసావా వసుంధర, వాడెంత మొండివాడో నీకు తెలుసు. నీ రెసిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చెయ్యాలి అంటే అది నా చేతుల్లో లేదు. వాడి చేత విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించు, ఆ క్షణమే నువ్వు ఫ్రీ. లేదు అంటే ఈ నెల కాదు కదా, ఈ ప్రాజెక్ట్ అయిపోయినా నువ్వు ఇక్కడే ఉండాలి. దారి ఎలా వెతుక్కోవాలో నాకు తెలుసు మేడం, కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను ఇక్కడ ఉండేది కేవలం ప్రాజెక్ట్ కోసం మాత్రమే, మీకోసం కాదు. వసుంధర గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. ఎందుకు నిన్ను నువ్వు శిక్షించుకుంటావు? నువ్వు వసుంధరకి అన్యాయం చేశానని ఎందుకు అనుకుంటున్నావు? అసలు నువ్వు చేసింది అన్యాయమే కాదు, మన కూతురికి నువ్వు చేస్తున్న న్యాయం అంతే. తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది దాసు. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది? పైగా తనకిక్కడెవ్వరూ లేరు. ఒకసారి భాస్కర్కి కాల్ చేసి వసుంధర వచ్చిందేమో కనుక్కుంటారా? నా మనసెందుకో కొంచెం అలజడిగా ఉంది. పిచ్చిదానా, అందరూ నీలా అమాయకంగా ఉండరు. వాళ్ళ తెలివితేటలు అర్థం చేసుకోవాలంటే నీకు జీవితకాలం సరిపోదు. వసుంధర భాస్కర్ దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడే ఈ ఊర్లోనే ఉంది. ఎక్కడో ఉంది కదా దాస్. ఇంట్లో నుండి ఒక్క మాట చెప్పానని అందరితో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది కదా, ఇంకా ఎందుకు? వదిలే. వదిలేయాలా? నీలా నాకు మళ్ళీ మళ్ళీ మోసపోవాలని లేదు. నా జీవితం అయిపోయింది. నేను బతికేది నా కూతురు, నా మనవరాడి కోసం. నీకు చెప్పి ఉపయోగం లేదని నాకు తెలుసు, కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. నువ్వు వసుంధరకి ఏం చెప్పావు? ధృవ జీవితంలోంచి వెళ్ళిపోవాలి, అంతేగా? అదే కదా వసుంధర చేసింది. జీవితం నుండి వెళ్ళిపోవడం అంటే కేవలం ఇంటిలోంచి వెళ్ళిపోవడమే అనుకుంటున్నావా? అది వసుంధర ఆడే పెద్ద నాటకం. తన జీవితం నుంచి పూర్తిగా తప్పుకోమని నువ్వు అడిగావు, కానీ మళ్ళీ ఆ వసుంధర మన జీవితాన్ని శాసించడానికి ఇంకో ఎత్తుకడ వేసింది. నీకో విషయం తెలుసా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వసుంధర హాయిగా ఆఫీసుకు వెళ్తుంది. ఏంటి? ఆఫీస్కి వెళ్తుందా? అవును, తనకేం కాలేదు. ఇవాళ ఆఫీస్కు వెళ్ళింది. అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి బాగానే ఉన్నారు.
అందరూ కలిసి నిన్ను నా కూతుర్ని వెధవలను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నువ్వేమో నిన్నటి నుండి నిద్రాహారాలు మాని దాని గురించి సంతాప సభ పెడుతున్నావు. అట్లా ఉంటాయి ఆ వసుంధర తెలివితేటలు. ఇదిగో ఆ తెలివితేటలు చూసైనా నువ్వు కళ్ళు తెరవమ్మా. తనకంత స్వార్థం ఉంటుందని నేను అనుకోవట్లేదు దాసు. స్వార్థం అని ఎందుకంటావు? సర్వైవల్ అందాం. చూడు నందిత, పులి పిల్లకి వేట నేర్పక్కర్లేదు. అది రక్తం రుచి ఒక్కసారి మరిగితే దానంతటా అదే వేట మొదలు పెడుతుంది. ఇప్పుడు వసుంధరికి కూడా ఆ హోదా రుచి తెలిసింది. వాటి కోసం తన ఏ నాటకానికైనా సిద్ధపడుతుంది. నిన్ను ఇంటి నుంచి పంపించేయడం కంటే తనే బయటికి వెళ్ళిపోయి నిన్ను విలన్ని చేయటమే తన మాస్టర్ ప్లాన్. ఆ ప్లాన్లో నువ్వు బలైపోయావమ్మా. దానికి అన్ని తెలివితేటలుంటే దాని బాబు లాంటి వాడిని నాకెన్నుండాలి చెప్పు. దానికి ఎక్కడ ఏ టైంలో చిచ్చు పెట్టాలో నాకు బాగా తెలుసు. నందిత, నేను చెప్పినట్టు చెయ్యి, అంతా సెట్ అయిపోతుంది. వచ్చినప్పటి నుంచి ఎందుకు దాసు ఇది చెయ్యి అది చెయ్యని నాకు ఊపిరాడకుండా చేస్తున్నావు? నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. ఏంటి నందిత అలా అంటావు? నేను నీ దగ్గర నుంచి ఆస్తి రాసుకుని రమ్మని అడుగుతున్నానా, లేక మూటలు డబ్బులు తెమ్మని అడుగుతున్నానా? నా కూతురికి న్యాయం చేయమని మాత్రమే అడుగుతున్నాను. తండ్రిగా అది కూడా అడిగే హక్కు నాకు లేదా? నాకు పూర్తిగా అర్థమైంది లేదంత. మేము చచ్చిపోయామనుకొని మా మీద ఉన్న ప్రేమని కూడా పూర్తిగా చంపేసుకున్నావు కదా, అంతే కదా? దాసు, ఆ మాట ఎందుకు అంటున్నావు? ఎందుకు అనకూడదు? ఒక్క రీజన్ చెప్పు. ఇన్నేళ్లు మనల్ని పీడించిన శత్రువు కళ్ళు కప్పి నా పాపని కాపాడుకుంటూ ఈరోజు నీ కళ్ళ ముందు నిలబడితే నీకు ఆ ఎస్టేట్లో కూలీ పనులు చేసుకునే వసుంధరే ఎక్కువైపోయింది. నేను ఓయరని ఫిక్స్ అయిపోయి ఎన్నిసార్లు నా సమాధికి పిండం పెట్టుంటారు కదా. అది చూసి చూసి నీ మనసు కూడా రాయి అయిపోయింది. నేను వెర్రివాడిలా నీ దగ్గరికి వస్తే నువ్వు మాత్రం ఆ పరాయి దాని గురించి ఆలోచిస్తున్నావు. సరేలే, నీకు మేము భారం కాదలుచుకోలేదు. నా కూతుర్ని నా మనవరాల్ని నేను చూసుకోగలను. ఎక్కడో ఒక చోట బతకలేమా? నువ్వు వేసే ప్రతి అడుగు ఆ వసుంధరకి అనుకూలంగా పడుతుంటే ఇక్కడ మీరా అంశు భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. రేపు మీరా, నానా, అమ్మకి నేనంటే ఇష్టం లేదా? అందుకేనా ఆ ఎస్టేట్ పిల్ల కోసం నన్ను రోడ్డున పడేసిందని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఊరుకో దాసు. నీ కళ్ళ ముందే నీ రక్తానికి అన్యాయం జరుగుతుంటే పరాయి పిల్ల కోసం నువ్వు కన్నీళ్లు కాల్చడం చూస్తుంటే సరిపోయి బతికిన నా ప్రాణం మళ్ళీ పోయినట్టు అనిపిస్తుంది. ఇక చూడు, నా కూతురు కోసం, నా మనవరాలి కోసం నేను ఏ గడపైనా తొక్కుతాను. నీకు ఆ వసుంధర ఆఫీసులో ఫైలు తిరిగేయడం గొప్పగా అనిపిస్తే నాకు నా కూతురి కళలో ఆనందం ముఖ్యం. నువ్వు అశక్తురాలివైతే చెప్పు, ఇప్పుడే మీరాని అశ్వం తీసుకొని వెళ్ళిపోతాను. ఏదో ఒక అనాథాశ్రమం ముందు నిలబడి ఈ బిడ్డకి తల్లి లేదు, తండ్రి చేతగాని వాడు,
చేర్చుకోండి అని అడుక్కుంటారు. అంతకంటే నేనేం చేయగలను? వద్దు దాసు, అలాంటి మాటలు అనకు. మీరా అంశు నా ప్రాణం. ప్రాణమే అయితే ఆ ప్రాణానికి అడ్డుపడే ముళ్ళుని ఏరిపారే. వసుంధర వేసే నాటకానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఆగు దాసు, ప్లీజ్. నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను. ఇంకా నువ్వేం మాట్లాడుకో. కరెక్ట్ దారిలోకి వచ్చావు నందిత. ఇప్పుడు ఈ సామ్రాజ్యం, ఈ ఆస్తి అంతా నా చేతుల్లోకి రావాల్సిందే. నీకు నేను చెప్పింది చేయటం తప్ప ఇంకో దారి లేదు, ఇవ్వను కూడా. ఈ వసుంధర ఇంకా రాలేదేంటి? మే ఐ కమ్ ఇన్ సార్? ఆల్రెడీ ఎంటర్ అయిపోయావు, మళ్ళీ కొత్తగా ఈ పర్మిషన్ ఏంటి వసు? సార్, అదే తలుపు బయట నుంచి నాక్ చేసి పర్మిషన్ అడగాలి కానీ ఇలా సగం డోర్ ఓపెన్ చేసి కాదు. డోంట్ వేస్ట్ మై టైం, త్వరగా రా. చెప్పండి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు తెలుసు కదా. వర్క్ 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 విషయంలో తమరు పెద్ద పర్ఫెక్షనిస్ట్ కదా. ఇంతకు ముందులా నేను పిలిచింది ఏ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కోసమో నీకు తెలిసే ఉంటుంది కదా. తెలీదు. మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఇంతకు ముందులా అన్నీ లేవు ధృవ సార్. నాకు మాత్రం అన్నీ అలానే ఉన్నాయి వసుంధరా, నువ్వు పిలిచే పిలుపుతో సహా. అదే వర్క్ అలాట్ చేస్తాను, నోట్ చేసుకో. అనగనగా ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి ఇంచుమించు ఈ హైట్. సార్, మీరు నాకు వర్క్ అలాట్ చేస్తానన్నారు. మేడం, నేను కూడా వర్కే అలాట్ చేస్తున్నాను. మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇలాగే లాంగ్ హెయిర్ ఉండాలి, ఫేస్ కూడా ఇంత క్యూట్గా ఉండాలి, ఆ ఫింగర్స్ కూడా లేత బెండకాయల్లాగా ఉండాలి. అలాగే వర్క్ అలాట్ చేస్తానంటే ఉంటాను, లేదంటే. మేడం, మీరెందుకు మేడం కంగారు పడుతున్నారు? నేను కూడా వర్కే అలాట్ చేస్తున్నాను. నేను చెప్తుంది పిఏ, కొత్త పిఏ కోసం ఈ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఏదో మీరు రిజైన్ చేస్తానంటున్నారు కదా, నాకు కూడా ఒక తోడు కావాలి కదా. అదే అదే పిఏ గురించి మేడం. ఆ పిఏ పేరు కూడా వసుంధర అయి ఉండాలా? వద్దులే అమ్మా, ఒక్క వసుంధరతోనే చచ్చిపోతున్నాను, మళ్ళీ ఇంకో వసుంధరనా? సర్లే, ఇవన్నీ పక్కన పెట్టేసే. ఈ రోజుకి చాలే కానీ వర్క్ అలాట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అబ్బా, ఆ చూపుల మంటకి మాడి మస్ అయిపోయేలా ఉన్నాను. పెళ్ళాలేమో మొగుళ్లతో కాపురాలు చేయకుండా విడాకులు అడుగుతారు. మరి ఆ మొగుళ్ల పరిస్థితి ఏంటో ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూడా కూర్చుంటారా? పర్వాలేదు సార్, మీరు చెప్పండి. అబ్బో, సరే, నోట్ చేసుకోండి.
హలో మేడం, ఫోకస్ అక్కడ. మ్మ్. ఆ. ధ్రువ, ఎంతైనా నువ్వు అందగాడివిరా. ఇది నోట్ చేస్తావా? ఇది నోట్ చేయకు, ఫోకస్ వర్క్ మీద పెట్టు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా నీకు? అది మరి ఇంతవరకా? ఏ చేయలేవా? చేయగలను. ఆ. నా స్థానంలో నా కూతురు మీరా ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటుంది. అది కాదు నందిత, దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నా డెసిషన్. నా డెసిషనే ఫైనల్. సరే, ఓటింగ్ పెడదాం. మీరా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవ్వడాన్ని నేను ఆమోదిస్తున్నాను.